హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకి 6th రోమన్లో వచ్చేటువంటి గద్య భాగానికి సంబంధించిన సందర్భాలను ఇక్కడ వివరిస్తాను. చివరి వరకు చూడండి. నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కింద మోర్ అనేటువంటి ఆప్షన్ కనపడిన దగ్గర నొక్కితే మీకు సంబంధించిన ప్లేలిస్ట్ మొత్తం కూడా వస్తుంది. ఓకేనా? పైగా మీకు ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడేటువంటి నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై అందుతుంది. 6th రోమన్లో గద్య భాగానికి సంబంధించినటువంటి సందర్భాలు వస్తాయి. ఎన్ని? 4. ఎన్ని రాయాలా? 2 రాయాలా. ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 2 3 6 మార్కులు. అయితే ఈ గద్య భాగంలో మొత్తం 4 పాఠ్య భాగాలకి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 పాఠ్య భాగాలలో నుంచి మీరు 2 పాఠ్య భాగాలు కరెక్ట్గా నేర్చుకున్నా సరిపోతాయి. 99 కోసం ప్రయత్నం చేసే వాళ్ళైతే ఇంకొక పాఠ్య భాగం ఎక్స్ట్రా నేర్చుకోండి. అవి ఏమేంటివి అంటే ఇక్కడ చూడండి. అజ్ఞాతస్య వాసో నాదేయ. ఇందులో మొత్తం ఎన్నున్నాయి? 3 సందర్భాలు ఉంటాయి. 3టికి ఒకటే కవిపరిచయం, ఒకటే సందర్భం. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రెండోది శూద్రక వీరవర కథ. ఇందులో కూడా మనకి 3 సందర్భాలు ఉంటాయి. 2 సందర్భాలు ఒకేలా ఉంటాయి, ఒకటి మాత్రమే మారుతుంది. ఓకేనా? నెక్స్ట్ చాయిస్ కోసం రాసేవాళ్ళు ఎవరైనా కానీ 4వ పాఠ్య భాగం నేర్చుకోండి. ఎందుకు? ఇక్కడ కూడా 3 సందర్భాలు 2 సందర్భాలు ఒకేలా ఉంటాయి, ఒకటి మాత్రమే మారుతుంది. సో మీకు 1 2 4 చాలా ఈజీగా ఉంటాయి. అవి నేర్చుకునే ప్రయత్నం చేయండి. మొదటి సందర్భాన్ని చూద్దాం. అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే. పదాలన్నీ విడదీసుకుంటేనే మీకు కరెక్ట్ మీనింగ్ వస్తుంది. ఎట్లా విడదీసుకోవాలా? అరావప్యుచితం అనే పదాన్ని విడదండి. అరవ్ ప్లస్ అపి. అరవ్ ప్లస్ అపి. అరవ్ అంటే శత్రువు, అపి అంటే కూడా, శత్రువు అయినా కూడా. ఇక్కడ ఉచితం అనే పదం చివరిలో చెప్పుకుందామండి. గృహం ఆగతే చివరి ఉన్నటువంటి పదం గృహం ఆగతే. ఓకేనా? ఇంటికి వచ్చినట్లయితే. నెక్స్ట్ ఆతిథ్యం, కార్యం ఆతిథ్యం అనే పదం ఉంది కదా, దాంట్లో కార్యం అనే పదం విడి తీసుకో, ఆతిథ్యం అనే పదం తీసుకో. ఆతిథ్యం, శత్రువు అయినా కూడా ఇంటికి వచ్చినట్లయితే ఏం చేయాలా? ఆతిథ్యం, అతిథి మర్యాదలు చేయడం అనేటువంటిది ఉచితం కార్యం. ఉచితం కార్యం అంటే తగినటువంటి కార్యం అని దాని మీనింగ్ అండి. సరే, ఇప్పుడు చూడండి, దానికి కవిపరిచయం చూడండి. ఇదం వాక్యం, ఈ వాక్యము అజ్ఞాతస్య వాసో నాదేయ. అజ్ఞాతస్య వాసో నాదేయ ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. ఇతి అంటే అను, పాఠ్యభాగాత్ పాఠ్యభాగము నుండి, లేదా పాఠాత్ అని కూడా రాయొచ్చు, పాఠము నుండి, స్వీకృతం తీసుకోబడినది. నెక్స్ట్ కవి ఎవరు? శ్రీ నారాయణ పండిత. నెక్స్ట్ గ్రంథ, గ్రంథం ఏంటి? హితోపదేశ. ఓకేనా? గ్రంథం పేరు హితోపదేశం. నెక్స్ట్ ఇప్పుడు సందర్భం, ఎవరు ఎవరితో అంటారు, ఎప్పుడు అంటారు, ఇది మనకు కావాల్సింది. ఓకేనా? ఈ గ్రద్ద త్వరలో ఉన్నప్పుడు పక్షి పిల్లలన్నీ కూడా కోలాహలం చేస్తాయి. అప్పుడు త్వర నుంచి బయటకు వచ్చి ఎవరు వచ్చారు ఇక్కడికి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది? ఆ గ్రద్ద యొక్క అరుపులు విని భయపడిపోయి తన దగ్గరికి వెళ్ళి స్నేహం చేసి మాట్లాడాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ గ్రద్ద ఏమంటుంది? నువ్వు దూరంగా వెళ్ళిపోలేదు, చంపేస్తాను నిన్ను అంటే, అప్పుడు ఇది చెప్తుంది, చేసే పనులను బట్టి పూజింపదగిన వాడా లేదా చంపదగిన వాడా తెలుసుకోవాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళని చంపడం అనేది తగిన కార్యం కాదు. నేను చాంద్రాయణ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పి అప్పుడు ఈ మాట అంటుంది. ఎవరైనా సరే, శత్రువైనా కూడా ఇంటికి వస్తే అతిథి మర్యాదలు చేయాలి అనేటువంటిది తగినటువంటి అంటే సంస్కారం. ఓకేనా? మరి నువ్వేంది చంపేస్తానంటున్నావు, కాబట్టి తగింది కాదని చెప్పి చెప్తుంది అనమాట. కాబట్టి చెప్పేది ఎవరు? పిల్లి. ఎవరితో? గ్రద్దతో. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చాం, గమనించండి. ఏమిచ్చినాము? పిల్లి పేరు ఏం పేరు? దీర్ఘకర్ణ, దీర్ఘకర్ణుడు అనేటువంటి పిల్లి. జరద్గవం ప్రతి, జరద్గవుడు అనేటువంటి ఓకేనా గ్రద్దతో ఏవం అవదత్, ఈ విధంగా పలికింది. ఈ లెసన్లో ఉన్న వాటన్నిటికీ కవిపరిచయం ఇదే, సందర్భం ఇదే, భావం ఒక్కటి మారుతుంది. సో భావం ఏమిచ్చామో చూసుకోండి. పైన ఉన్న పదాన్ని మనం విడదీసి ఇక్కడ ఇచ్చినాం. అరవ్ అపి, శత్రువు అయినా కూడా. లాస్ట్ గృహం ఆగతే, ఇంటికి వచ్చినట్లయితే. ఆతిథ్యం, అతిథి మర్యాదలు చేయడం. కరణీయం అంటే చేయడం. కార్యం, తగినటువంటి కార్యం. ఇది అనమాట. ఓకేనా? నెక్స్ట్ రెండోది చూడండి. అహింస పరమోధర్మ. అహింస, హింస చేయకుండా ఉండడమే తగినటువంటి కార్యం అని దీని మీనింగ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా కవిపరిచిన సందర్భం 2 ఒకటేగా. సరే,
ఏ సందర్భంలో చెబుతుంది అంటే ఆ గ్రద్ద అన్నటువంటి మాటన్నిటికీ కూడా ఇది చెప్పుకుంటూ వస్తుంది. నేను ఎన్నో ధర్మశాస్త్రాలు చదివాను. ఎంతోమంది యొక్క గొప్పవారి యొక్క మహనీయుల యొక్క మాటలు విన్నాను. అన్నిట్లో నాకు తెలిసింది ఏందిరా అంటే గొప్పదైనటువంటి ధర్మం ఏందిరా అంటే ఎవరికి హింసను చేయకుండా ఉండటమే గొప్పదైనటువంటి ధర్మం. కాబట్టి అహింస పరమో ధర్మః. అహింస అనేటువంటిదే గొప్పదైన ధర్మము అని నేను నమ్ముతున్నాను అని చెప్తున్నానన్నమాట. కాబట్టి భావం కూడా అదే ఇచ్చామండి. అహింస ఏవా అంటే హింస చేయకుండా ఉండటమే పరమో ధర్మః గొప్పదైన ధర్మము. అంతేనండి. కవిపరిచిన సందర్భం అన్నిటికి ఒకటే. నెక్స్ట్ అస్య దగ్ధోదరస్యార్థే కః కుర్యాత్ పాతకం మహత్. అస్య దగ్ధోదరస్య అర్ధే ఇక్కడ పదాలు విడదీసుకోండి. అస్య దగ్ధ ఉదరస్య అర్ధే. ఓకేనా? సరే, దగ్ధ అనే పదం వదిలేసి ఇక్కడ చూడండి ఉదరస్య అర్ధే ఉదరము కొరకు అని అర్థం అనమాట. ఎటువంటి ఉదరం అది? ఉదరం అంటే పొట్ట. ఎటువంటి పొట్ట అది? దగ్ధ. నువ్వు ఎంత తిన్నా ఇంకా కావాలని కోరుకుంటుంది. నువ్వు కొత్త రకమైన రుచి ఏదైనా తగిలిందంటే ఇంకా కావాలని కోరుకుంటుంది. అటువంటిదనమాట. అటువంటి ఈ పాడు పొట్ట కోసం అస్య అంటే ఈ అనమాట. ఈ దహించి వేయబడేటువంటి పాడు పొట్ట కోసం ఓకేనా? కహ ఎవరు మహత్ పాతకం కుర్యాత్ వెనక వైపు నుంచి మీనింగ్ రావాలండి, చివరి వైపు నుంచి రావాలి. మహత్ పాతకం కుర్యాత్ గొప్పదైనటువంటి పాపాన్ని చేస్తాడు అని దీని మీనింగ్. ఓకేనా? అంటే ఎప్పుడు ఈ మాట అంటుంది? నువ్వు ఈ పిల్లివి కదా, కాబట్టి ఈ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి పిల్లని చంపి తినేస్తావేమో అన్ననే కానీ లేకపోతే నీ మీద నాకు శత్రుత్వం ఏముంది అని చెప్పి ఈ గ్రద్ద అంటుంది. అన్నప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది? అయ్యో అని చెప్పి తన తలని ఈ చెవుల్ని నేలకు అటు ఒకసారి ఇటు ఒకసారి ఆనిస్తూ తను మాట్లాడుతుంది. ఏమని? ఇక్కడ ఈ పాడు పొట్ట కోసం ఎవరు పాపాలు చేస్తారు? ఒక్క క్షణం ఆనందం కోసం ఎవరు జంతువులు చంపుతారు? ఎవరు మాంసం తింటారు? అని తన వర్షంలో తను గొప్పదైనటువంటి ధర్మాలను బోధిస్తుంది. అట్లా చెప్పి ఆ గ్రద్ద దగ్గర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. కావాల్సింది ఏంటంటే సందర్భం ఎవరితో చెప్తారు? ఎవరు చెప్తారు? దీర్ఘకర్ణ జరద్గవం ప్రతి ఏవం అవదత్. దీర్ఘకర్ణుడు జరద్గవుడు అనేటువంటి గ్రద్దతో ఈ విధంగా పలికాడు. ఒకవేళ మీ మెటీరియల్లో వేరే సందర్భం ఉంది అంటే అది కూడా నేను చెప్తున్నాను, చూసుకోండి. మార్జారహ మార్జారహ అంటే పిల్లి. ఓకేనా? గృద్ధం ప్రతి అంటే గ్రద్దతో ఏవం అవదత్ ఈ విధంగా పలికను. ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ దీనికి భావం చూడండి. అస్య దగ్ధోదరస్య ఈ దహించి వేయబడేటువంటి పొట్ట కొరకు, కృతి అంటే కొరకు, కహ ఎవరు పాపం కరిష్యతి పాపాన్ని చేస్తాడు. ఇదండి. ఓకేనా? నెక్స్ట్ రెండోది చూడండి, శూద్రక వీరవర కథ. ఇందులో నుంచి కూడా ఒకటి వస్తుంది, మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. కిం జీవనం కర్తవ్యం తద్వద. కిం జీవనం అంటే జీవించడానికి ఏమి, కర్తవ్యం తద్వద ఎంత జీతం కావాలో అది చెప్పు అని అంటున్నాడు. అంటే అర్థమైంది, నువ్వు జీవించాలి అంటే జీతం కావాలి కదా, నా దగ్గర పనిచేస్తున్నందుకు అది ఎంత కావాలో చెప్పు, అది నేను ఇస్తాను అని అంటున్నాడు. కవిపరిచయం చూడండి. ఇదం వాక్యం, ఈ వాక్యము శూద్రక వీరవర కథ. ఓకేనా? ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. శూద్రక వీరవర కథ అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది. కవి జంబాలదత్త. కవి పేరు జంబాలదత్తుడు. గ్రంథం వేతాళ పంచవింశతి. ఓకేనా? వేతాళ పంచవింశతి. నీకు జీవించడానికి ఎంత జీతం కావాలో చెప్పు అని ఎవరంటారు? రాజు అంటాడు. ఎవరితో? వీరవరంతో. కాబట్టి రాజా వీరవరం ప్రతి ఏవం అవదత్. రాజు వీరవరంతో ఈ విధంగా పలికెను అని దాని యొక్క మీనింగ్ అండి. నెక్స్ట్ భావం చూడండి. కియత్ వేతనం ఎంత జీతం దాస్యామి ఇవ్వాలో వదతు చెప్పు అని దాని యొక్క మీనింగ్ అండి. ఓకేనా? తాం నిశ్చిత్య మాం జ్ఞాపయ. తాం నిశ్చిత్య ఆమె ఎవరో తెలుసుకొని మాం జ్ఞాపయ నాకు చెప్పు అని అంటున్నాడు. ఎవరంటారు ఆ మాట? రాజు అంటాడు. ఎప్పుడు? రాత్రి రాజు నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయనకి ఒక స్త్రీ ఒక ఏడుపు వినపడుతుంది. అప్పుడు ఎవరక్కడ అనగానే అక్కడికి ఎవరు వస్తారు? రాజు దగ్గరికి వీరవరుడు అనేటువంటి సేవకుడు ఒకడు వస్తాడు. అప్పుడు అంటాడు, నీకు అక్కడ ఏడుపు వినపడుతుంది కదా, ఎవరు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరామ, ఇవన్నీ కనుక్కొని వచ్చి నాకు చెప్పు అని చెప్పి చెప్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ అందుకనే సందర్భం చూడండి. రాజా వీరవరం ప్రతి ఏవం అవదత్. రాజు వీరవరంతో ఈ విధంగా పలికెను అని సందర్భం. భావం వీరవర, ఓ వీరవరుడా. ఇక్కడ ఆచార్యార్థకం ఉన్నప్పుడు సంబోధనలు మనం తీసుకోవాలి. ఓ వీరవరుడా,
కా రోదతీతి పదాన్ని విడదీసుకోండి. కా అంటే ఎవరు, రోదతి ప్లస్ ఇతి ఎవరు ఏడుస్తున్నారని, జ్ఞాత్వా తెలుసుకొని, మహ్యం నివేదయతు మహ్యం అంటే నాకు, నివేదయతు అంటే చెప్పు అని దాని యొక్క అర్థం అండి. నెక్స్ట్ మూడవది వీరవరో సపరివారం జీవతు. వీరవరో సపరివారం జీవతు. వీరవరు అంటే వీరవరుని యొక్క, సపరివారం అంటే కుటుంబం మొత్తం కూడా, జీవతు అంటే జీవించాలి అని అంటున్నారు. ఎవరంటారు, ఎప్పుడంటారు? ఈ ఆకాశవాణి రూపంలో కాత్యాయనిదేవి ప్రత్యక్షమై మాట్లాడుతుంది కదా, అప్పుడు ఆమెతో అంటాడు. ఎవరు, రాజు. అందుకనే ఇక్కడ సందర్భం గమనించండి. రాజా రాజు ఆకాశవాణి ప్రతి ఆకాశవాణితో ఏవం అవదత్ ఈ విధంగా పలికెను. ఇక్కడ ఆకాశవాణి ప్లేస్ లో కాత్యాయని దేవి అని రాసినా కూడా కరెక్టేనండి, తప్పేం కాదు. నెక్స్ట్ భావం గమనించండి. హే ఆకాశవాణి, ఓ ఆకాశవాణి, వీరవరస్య సపరివారం జీవనం ప్రాప్సితు. ఆ వీరవరుని కుటుంబం మొత్తానికి కూడా ప్రాణాలు పోయమ్మ. 4వ పాఠ్యభాగం దయావాన్ రాక్షస. ఓకేనా, దయ కలిగినటువంటి రాక్షసుడు అని ఆ పాఠ్యభాగం యొక్క మీనింగ్. సరే, మొదటి చూడండి. అస్మాన్ మా పీడయ, మమ్మల్ని, మా అంటే వద్దు, పీడయ పీడించవద్దు, మమ్మల్ని పీడించవద్దు అని అంటారు. త్వం గచ్చ నీవు వెళ్ళు, అన్యత్ర నువ్వు మరొక ప్రదేశానికి వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు పక్షులు. ఎవరితో, దయారామునితో. కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇదం వాక్యం ఈ వాక్యము దయావాన్ రాక్షస దయ కలిగినటువంటి రాక్షసుడు ఇది పాఠాత్ స్వీకృతం అను పాఠ్యభాగం నుండి స్వీకరింపబడినది. నెక్స్ట్ కవి, కవి ఎవరు, ఆచార్య హర్షదేవ మాధవ. ఆచార్య హర్షదేవ మాధవ. నెక్స్ట్ గ్రంథ, గ్రంథం పేరేంటి, కథా సంకలనం. ఇది రాసినా మార్పు పడుతుంది, లేదా బుభుక్షిత కాకహ అనే పదం రాసినా కూడా మార్పు పడుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఈ కథా సంకలనం అనేటువంటి గ్రంథంలో నుంచి తీసుకోబడింది బుభుక్షిత కాకహ, దారిలో నుంచి తీసుకోబడింది దయావాన్ రాక్షస అనేటువంటిది. ఓకేనా, సరే. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ వాక్యం ఎవరంటారు అనుకున్నాం, పక్షులు ఉంటాయి. పక్షులు కాబట్టి బహువచనంలో. విహగాహ అంటే పక్షులు. ఎవరితో, దయారామం ప్రతి దయారామునితో, ఏవం అవదత్ ఈ విధంగా పలికెను. ఓకేనా. నెక్స్ట్ భావం చూడండి. దయారామ ఆచారార్థకం ఉంది. అంటే ఓ దయారాముడా, అస్మాన్ మమ్ములను, మా పీడయతు మమ్మల్ని పీడించద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, లేదా మమ్మల్ని చంపవద్దు అని అంటారనమాట. త్వం, త్వం అంటే నీవు, అన్య ప్రదేశం మరొక ప్రదేశానికి, గచ్చ వెళ్ళిపో అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ అండి, రాక్షసేషు దయా నా భవతి త్వం సత్యం వద. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఏంది నీ పేరు దయారాముడా, ఆయన రాక్షసులో లేనిదే దయ కదా, నువ్వు నిజం చెప్పు అని అంటాయి. ఎవరంటారు, పక్షులు. ఎవరితో, దయారాముతో. సో మొదటి దానికి ఏదైతే ఉందో దీనికి కూడా అదే సందర్భం అండి. కవి పరిచయం సందర్భం రెండు ఒకటే, అందుకే అవి చెప్పడం లేదు. భావహ భావము, త్వం సత్యం వద నీవు నిజాన్ని చెప్పు. రాక్షసాహ రాక్షసులు, దయా విహీన కలు దయలేని వారు కదా, అది దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ యుష్మాకం సేవకాన్, సేవకాన్ అన్న సేవకాన్ అన్న రెండు ఒకే అర్థం వస్తాయి. అహం రక్షయిష్యామి. ఓకేనా. యుష్మాకం సేవకాన్ మీ యొక్క పక్షి పిల్లలను, అహం నేను, రక్షయిష్యామి రక్షిస్తాను అని అంటాడు. మీరందరూ ఆహారం కోసం వెళ్ళినప్పుడు నేను మీ పక్షి పిల్లలను రక్షిస్తాను, నన్ను నమ్మండి, నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి చెప్తాడు. ఎవరు చెప్తారు, దయారాముడు చెప్తాడు. ఎవరితో, పక్షులతో చెప్తాడు. కాబట్టి సందర్భం ఇక్కడ మారుతుంది, చూసుకోండి. దయారామ దయారాముడు, విహగాన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి బహువచనంలో రాస్తాం. మీరు రామశబ్దం చదువుంటారుగా, ద్వితీయ భక్తి బహువచనం చూడండి, రామాన్ దీర్ఘము ప్లస్ నకారం. ఓకేనా. కాబట్టి అక్కడ విహగా అనేటువంటి శబ్దం. ఓకేనా, పక్షి. విహగాన్ అంటే పక్షులను లేదా పక్షులతో అట్లా అనమాట. విహగాన్ ప్రతి అంటే పక్షులతో, ఏవం అవదత్ ఈ విధంగా పలికెను. అదండి భావం చూడండి. అహం నేను, భవతః సేవకానం మీ యొక్క పక్షి పిల్లలను, రక్షణం కరిష్యామి రక్షిస్తాను అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఈ 5వ లెసన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి. మీ అందరి యొక్క సహకారంతో నేను ఇక్కడి వరకు వచ్చాను. మీకు ఈ వీడియోలు కనుక నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇదం గతం దండ దరిద్ర భావం. గతం అంటే వెళ్ళిపోయింది. ఓకేనా, గడిచిన కాలం అట్లాగే చెప్తున్నాడు. దండ దరిద్ర భావం, నా కటికమైనటువంటి దరిద్రం మొత్తం కూడా వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంది, ఇదిగో ఇదం. ఇదం అంటే ఈ గొడుగు అని చెప్పి తన మనసులో అనుకుంటున్నాడు. ఇప్పుడు
ఆయన ఆ గొడుగుని శుభ్రం చేసుకుంటూ గడిచిన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అది ఆ విషయం ఈ పాఠ్య భాగంలో చెప్పబడినటువంటిది. సో, ఈ మాట ఎవరు అనుకుంటారయ్యా అంటే విజయసింహుడు. ఆ గొడుగును చూసి తన మనసులో అనుకుంటాడు. ఓకేనా? కాబట్టి ఇక్కడ కవి పరిచయం చూడండి. ఇదం వాక్యం. ఇదం వాక్యం అంటే ఈ వాక్యము. జీర్ణచత్రం ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. జీర్ణచత్రం అనే పాఠ్యభాగం నుంచి తీసుకోబడినది అని దీని యొక్క మీనింగ్ అండి. కవి పేరు ఏం పేరు? మహామహోపాధ్యాయ అనే బిరుదు కలిగినటువంటి పుల్లెల శ్రీరామచంద్ర. ఓకేనా? పుల్లెల శ్రీరామచంద్ర. నెక్స్ట్ గ్రంథము శ్రీరామచంద్ర లఘు కావ్య సంగ్రహ. శ్రీరామచంద్ర లఘు కావ్య సంగ్రహ. పదాలు మీరు ఇంత పెద్దదిగా ఉంది రాసేటప్పుడు పలికేటప్పుడు ఇబ్బంది అనుకుంటే ఇట్లా తీసుకోండి. శ్రీరామచంద్ర లఘు కావ్య సంగ్రహ. ఇప్పుడు మొత్తం కలిపి రాసుకోండి. ఓకేనా? సందర్భం ఎవరు అనుకుంటారన్నాము? విజయసింహుడు అనుకుంటాడు. కాబట్టి విజయసింహుడు స్వమనసి తన మనసునందు ఏవం అచింతయత్ ఈ విధంగా పలికెను లేదా ఈ విధంగా అనుకోనిను. ఇట్లా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మమ్మ దరిద్ర నాశాయ భావం అండి. నా యొక్క దరిద్రం మొత్తం నశించిపోవడానికి కారణం ఇదం చత్రం. ఈ గొడుగే కారణము అని చెప్పి అనుకుంటున్నాడు. రెండవది కిమ్ అనేన జీర్ణచత్రేన ప్రయోజనం అన్నాడండి. ఇక్కడ పదాలు విడదీసుకొని చూడండి. అనేన జీర్ణచత్రేన ఈ గొడుగుతో అని అర్థం అండి. కిం ప్రయోజనం ఏమి ప్రయోజనము? ఇప్పుడు ఆ తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ ఇంటిని శుభ్రం చేసుకునేటువంటి సమయంలో ఆ గొడుగు కనపడుతుంది. ఆ రంధ్రాలు పడినటువంటి ఆ గొడుగంతా చూసి ఈ కుమారుడు అంటాడు తల్లితో ఏమని? ఈ గొడుగుతో ఏం పని? దీన్ని పడేస్తాను నేను అని అంటాడు. అప్పుడు ఓకేనా? కాబట్టి సందర్భం ఎవరంటారు? విజయసింహుడు. ఎవరితో? తల్లితో. కాబట్టి విజయసింహుడు మాతరం ప్రతి తన తల్లితో ఏవం అవదత్ ఈ విధంగా పలికెను అని దాని సందర్భానికి మీనింగ్ అండి. భావం చూడండి. ఏతత్ జీర్ణచత్రేన ఈ గొడుగుతో అనేన అనే పదానికి ఏతత్ అని పెట్టుకున్నాం మనం అంతే. జీర్ణచత్రంతో కిం ప్రయోజనం అస్తి ఏమి ప్రయోజనం ఉన్నది అని దాని మీనింగ్. నా మయ ఆకృష్ట నా చేత లాగబడలేదు. మయ అంటే నా చేత, ఆకృష్ట నా నేను లాగలేదు, నాకేం తెలియదు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు ఇప్పుడు చెప్తారు అంటే ఈ విజయసింహుడు పట్టణానికి వెళ్ళి గొడుగు బాగు చేయించలేక అలసిపోయి తిరిగి వచ్చి ట్రైన్ ఎక్కి పైన పడుకుంటాడు. ఆగినప్పుడు కొంత రక్షక భటులు అంటే పోలీసులు, నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి టీసీ వీళ్ళిద్దరూ కూడా కొంతమంది ఈ కంపార్ట్మెంట్లోకి ఎక్కడానికి వస్తూ ఉంటారు. ఈయన విజయసింహుడు అదే కంపార్ట్మెంట్లో దిగడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళు అంటారు, నువ్వేనా చైన్ లాగింది అని అంటే, నాకేం తెలియదు, నేను లాగలేదు అని నాకేం తెలియదు అని చెప్పి అంటుంటారు. అప్పుడు ఆ ముసలోళ్ళు వాళ్ళు వచ్చి చెప్తారు అనమాట. ఏది ఏమైనా మనకు అంత అవసరం లేదు. ఈ విజయసింహుడు ఎవరితో అంటాడు? రక్షక భటులతో విజయసింహుడు పలికినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ సందర్భం గమనించండి. విజయసింహుడు రక్షక భటులతో ఏవం అవదత్ ఈ విధంగా పలికెను. ఇదండి భావం చూడండి. భీతేన అంటే భయముతో విజయసింహుడు మయా నా ఆకృష్ట ఇది అవదత్ మయా నా చేత నా ఆకృష్ట లాగబడలేదు, నేను లాగలేదు, ఇది అవదత్ అని పలికెను అని చెప్పి భావం. ఓకేనా? మన వీడియోలను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.